హాయ్ అండి. పిల్లలు స్కూళ్ళు, కాలేజీలు అన్నీ తీసేశారు కదా! కొంచెం అందరూ హడావిడిగా ఉంటారు. దానికి మనం కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే కనుక సమయానికి వాళ్ళకి లంచ్ బాక్స్ ఏర్పాటు చేయొచ్చు. నేను ఉదయాన్నే లెగిసి ఏమేం పనులు చేసుకుంటానో మీతో షేర్ చేస్తున్నాను. వీడియో లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం లేవగానే ముందు కంగారు పడకుండా ఒక నిమిషం అలా కూర్చొని ఒక 5 నిమిషాలు మీ అరచేతులను చూసుకొని తరువాత ఇంటి పనులు మొదలు పెట్టుకోవాలి. ముందుగా మనం ఇంటి పనులు అనగానే మోటార్ ట్యాంకు వేసుకొని తరువాత మనం వంట చేయాలి కాబట్టి ముందుగా బ్రష్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా కాళ్ళు కడుక్కోవాలండి. అంతేకాకుండా మీరు ఎన్ని గంటలకు లెగాలనుకుంటున్నారో అన్ని గంటలకు ముందే ఒక 10 నిమిషాలు టైం వెనక్కి పెట్టుకుంటే కనుక మీరు ఏ పనులైనా సరే 10 నిమిషాల ముందే రెడీ అయిపోతాయి. తర్వాత చేసే పని ఏమిటంటే బ్రష్ చేయగానే కాళ్ళు కడుక్కొని కుంకుమ బొట్టు పెట్టుకొని తర్వాత మీరు కిచెన్లోకి వెళ్ళి కిచెన్ తుడిచేసుకొని స్టవ్ గట్టంతా తుడిచేసి తర్వాత వంట మొదలు పెట్టుకుంటే కనుక మీకు పనులు ఈజీగా అవుతాయి. ఇంకా లోపలి గదులు అవన్నీ పిల్లలు వెళ్ళిన తర్వాత తుడుచుకోవచ్చు. అవకాశం ఉన్నవారు, లేనివారైతే పర్వాలేదు తర్వాత తుడుచుకోవచ్చు. ఇంకా వంట విషయానికి వస్తే మీరు ఏం కర్రీస్ వండాలనుకుంటున్నారో ముందే నైటే ప్రిపేర్ చేసుకుని ఆ కూరగాయలు అవన్నీ పక్కన పెట్టుకుంటే ఉదయం లేవగానే కంగారు పడక్కర్లేదు. అలాగే లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు కూడా మనం ఎక్కువ టైం పట్టే కర్రీస్ కాకుండా సింపుల్గా అయిపోయే పిల్లలకి హెల్తీగా ఉండే తోటకూర, పాలకూర, పప్పు, ఇలా క్యారెట్, బీట్రూట్, బెండకాయ, దొండకాయ ఇలా అన్ని రకాల ఫ్రైలు చేసుకోవచ్చు. అలాగే ఎగ్ కూడా కంపల్సరీగా వారానికి 2-3 సార్లు పెట్టుకోవచ్చు. ఇంకా తరువాత మనం ముందుగా పెట్టేది ఏంటంటే లంచ్ బాక్స్లో ప్లాస్టిక్లో కర్రీ వేడివేడిది పెట్టద్దండి. స్టీల్ బాక్స్లే వాడండి ఎక్కువ శాతం. కర్రీస్ ఒకవేళ మీరు పెట్టినా దాన్ని కొంచెం చల్లారబెట్టి వేయిస్తే కనుక మనం వాళ్ళు తినే టైంకి కర్రీ పాడవదు. కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లో వేయండి. వేడివేడిగా వేయడం వల్ల దానికి కొన్ని గంటల తర్వాత స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం రైసు కర్రీస్ రెండు చల్లారబెట్టి పెట్టుకోండి. ప్లాస్టిక్ బాక్స్ ఒకవేళ పెడుతున్నా కనుక స్నాక్స్కి ఎక్కువగా వాడుకోండి. స్నాక్స్ అయితే జంతుకులు అలాంటివి పెట్టుకోవచ్చు పిల్లలకి. ఇంకా మీరు 10 నిమిషాలు టైం ముందే వెనక్కి జరుపుకుంటే కనుక గడియారంలో వాళ్ళు 10 నిమిషాల ముందే రెడీ అవుతారు. ఇంకా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళేటప్పటికి మనం వాకిలి తుడిసి చిన్న ముగ్గు వేసుకుంటే కనుక వెళ్ళిన తర్వాత తుడవకూడదు కాబట్టి ముందే ముగ్గు వేసుకోవాలి. ఇక్కడ నేను తుడిచే టైంకి వర్షం వచ్చేసిందండి. ఇంకా చాక్ పీస్తో చిన్న గీతలు అయితే గీసేసాను. ఇలా కొన్ని టిప్స్ పాటిస్తే కనుక మనం వంటగదిలో కిచెన్లో పనులన్నీ తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత